హాయ్ అండి, వెల్కమ్ టు సామ్రాజ్యమ్మ కుకింగ్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం చేసుకునే రెసిపీ వచ్చేసి తోటకూర పెసరపప్పు కర్రీ అండి. వేపుడులాగా చేసుకుంటాం, బాగుంటుంది. ఇది మా ఆయనకి ఇష్టమైన వంట. ఆకుకూరలో ఇదే తింటాడంటే ఇంకేం తిండు. ఈరోజు అది చేసుకుందాం. ఎలా చేసుకోవాలో వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం రండి. ఇదిగోండి, తోటకూర ముందు శుభ్రం కట్ చేసుకొని ముందు 4-3 సార్లు కడిగానండి. కడిగి పక్కన పెట్టుకుందాం. నీళ్ళు లేకుండా వడకట్టి పెట్టుకోవాలి. ఇందులోకి ఒక 100 గ్రాముల పెసరపప్పు తీసుకున్నాను. నేను తీసుకుంది 6 కట్టలు, చిన్న కట్టలు 6 తీసుకున్నా. కడిగి నానబెట్టాను 1 గంట పాటు. నీళ్ళు వంపేసి పెట్టాను. పావు కేజీ ఉండవులే. పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. ఒక 5-6 పచ్చిమిర్చి రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇందులో కారం వేయమను, వేస్తే బాగోదు. ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి. వెల్లుల్లి రబ్బలు ఒక 10 ఒలుచుకొని పెట్టుకోవాలి. కరివేపాకు కొంచెం, ఏమో తాలింపు గింజలు, ఎండుమిర్చి. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుందాం. ఆయిల్, కూరకు సరిపడా ఆయిల్ వేసుకుందాం. కొంచెం సరిపోతుంది, ఎక్కువ ఒకసారిలా దీనికి. తాలింపు గింజలు వేసేసుకుందాం అండి. తాలింపు గింజలు కొంచెం వేగాలండి. ఇవి వేగిన తర్వాత వెల్లుల్లిపాయ రబ్బలు వేసుకుందాం. పేలు కాదా, వెల్లుల్లిపాయ. పొట్టోలు చేసి సన్నగా కోసుకొని వేసుకుంటూ బాగుంటుంది. ఇవన్నీ తాలింపు గింజలు వేగిపోయి ఎక్కువ వేగ అవసరంలో మళ్ళీ తోటకూర వేగేటప్పుడు మాడుతాయి. వెల్లుల్లిపాయ రబ్బలు. ఇదిగోండి, వెల్లుల్లిపాయ వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసాను. మా ఆయన ఫోన్ వస్తే మాట్లాడుతున్నాడు, ఈ లోపు మాడిపోతాయి అని వేసేసాను. ఇవి కొంచెం వేగాలండి. వీటిని ఇలా వేగనిద్దాం. ఉల్లిపాయలు ఇలా వేగుతున్నప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ వేసాను. దీన్ని కూడా బాగా కలిపేసుకున్నాం. పసుపు తోటకూర వేస్తే కలవదండి, కలర్ రాదు. ఆయిల్ వేసుకుంటే మంచి కలర్ వస్తుంది, ఎల్లో కలర్లో. ఉల్లిపాయలు 1/2 మగ్గితే సరిపోద్ది, ఒక సగం 50%. ఇప్పుడు ఇందులో తోటకూర వేసేసుకుందాం. తోటకూర అంతా వేసేస్తున్నాం అండి. ఇది మగ్గితే అంతా అవ్వదు, పైకి వచ్చింది కానీ. దీన్ని ఒకసారి కలుపుకొని మగ్గించుకుందాం అండి, ఒక 2 నిమిషాలు. కిందకి మీదకి ఉల్లిపాయలు ఇవన్నీ కలిసేటట్టు తాలింపు అంతా మీదే. పైనుంచి పెసరపప్పు వేసేసుకుందాం. నేను కొంచెం ఎక్కువ వేసానులేండి పెసరపప్పు. ఈ కర్రీ చపాతీ, పుల్కా, వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. నచ్చిద్దా నీకు? కాదా? చెప్పు. మా ఆయనకి అసలు కూరలే కాదండి, అందుకని సాగదీస్తున్నా. ఇష్టమా? ఇవి కలపకుండా ఒక్క 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాము. ఇప్పుడే కలిపేసామంటే పప్పు ముద్దగా అయిపోతుంది. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఇలా మగ్గించుకుందాం. ఇలా కడిగేసుకుందాం. ఒకసారి చూద్దామండి. తోటకూర కొంచెం మగ్గింది. ఇదంతా ఒకసారి కలుపుకుందాం. ఇక ఇప్పటి నుంచి మూత పెట్టకుండా మగ్గించుకోవాలండి. పెసరపప్పు కూడా ఈజీగానే మగ్గిపోతాయి, ఉడికిపోతాయి.
ఇందులో మీకు ఇష్టమైతే కొంచెం పాలు పోసుకోవచ్చు. ఏంటి ఇట్లా అంటున్నావు? పోస్తే తిన్నావుగా, టేస్ట్ బాగుంటుంది. కొంచెం కాచి చల్లార్చిన పాలు పోద్దాం, మేగడతో సహా పోస్తున్నాను. కొంచెం ఒక చిన్న టీ గ్లాస్లో హాఫ్ వేసానండి. మనం ఆయిల్ తక్కువ వేసుకోవాలి పాలు పోసుకోవాలనుకున్నప్పుడు, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. ఉప్పు కూడా తక్కువ పట్టిద్ది. అప్పుడు పుల్కాలోకి ఎంత కూరైనా తినొచ్చు. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి బాగా ఉపయోగపడిద్ది కర్రీ. దీన్ని ఇలా మగ్గించుకుందాం. సిమ్లో పెట్టే మగ్గించుకోవాలండి. మూత పెడుతున్నాను. పెసరపప్పు కొంచెం మగ్గుతుంది. ఒకసారి కలుపుకుందాం అండి. 10 నిమిషాలు అవుతుంది మగ్గ పెట్టుకొని. పొడి పొడిగా వచ్చింది చూసారా. ఇందులో అసలు నేను ఇప్పటి వరకు ఉప్పు వేయలేదండి, వేస్తున్నాను. తోటకూర, పాలకూర ఇలాంటి వాటిల్లో సాల్ట్ ఎక్కువ పట్టదు. చూసుకొని వేసుకోండి. మొత్తం ఒక హాఫ్ టీ స్పూన్ వేసాను. సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఎక్కువైతే అస్సలు తినలేమండి. పుల్కాలు చపాతీలకి అయితే చూసుకొని వేసుకోండి, బాగా తక్కువ పట్టింది. ఒకసారి కలిపేసుకున్నాం. అంతేనండి, రెడీ అయిపోయింది తోటకూర పెసరపప్పు కర్రీ. ఇక స్టవ్ ఆఫ్ చేసుకుంటానండి. ఒకసారి నేను చేసినట్టు ట్రై చేయండి, ఎలా వచ్చిందో మీకే తెలుస్తుంది. ఇది ఒకసారి చేసుకున్నారంటే వదిలిపెట్టరు ఈ టేస్ట్ చూస్తే. కొంచెం పాలు వేసుకోండి, మేకడతో పాటు వేసుకోండి, ఆయిల్ తక్కువ వేసుకొని. చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో బాగుంటుంది, పుల్కా చపాతీలో కూడా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అయిపోయింది, రెడీ అయిపోయింది. చూసారు కదండి, తోటకూర పెసరపప్పు ఎప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలో చూపించాను కదా. మీరు కూడా ఒకసారి నేను చేసినట్టు నా పద్ధతిలో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. రెసిపీ నచ్చితే నలుగురు షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి.